భారతదేశము శాంతి కాముకమైన దేశము, శాంతి ధర్మము ప్రధానమైన ఆధారపీఠాలుగా ఉన్నటువంటి భారతదేశము. ఇటువంటి భారతదేశములో ఇవాళ మరి ఎప్పటి నుంచో చేస్తున్నారు దుష్కరులు, ముష్కరులు, దుర్మార్గులు కొన్ని పనులు చేస్తున్నారు. అలా కాశ్మీర్లో పరమ సుందరమైనటువంటి స్థానము కాశ్మీరము. మీరం మీరం అంటూ కాశ్మీరములోన మీరి అని రాశాను, నేను ఒకప్పుడు చెప్పాను కవిత్వం. అలా కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనది మనందరికీ కూడా. అదే సమయంలో వీరధైర్యము వహించవలసినటువంటి ఘట్టం ఏముందంటే, నరేంద్ర మోడీ అన్న ఒక మహానుభావుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండటం, అమిత్ షా అన్నటువంటి ఒక మహానుభావుడు ఆయన పక్కన కుడిభుజముగా నిలబడటం, ఇట్లా ఇంత గొప్ప వ్యవస్థ ఉన్నది. ఎక్కడే కానీ తొట్టుపాటు పడకుండా చాలా నియమముగా ఎంత ఎక్కడ ఎలా వ్యవహరించాలో, ఎంత మాట మాట్లాడాలో, ముఖములో ఎంత ఆకార విభ్రమము ప్రకటించాలో అంతా జాగ్రత్తగా ఆయన వ్యవహరిస్తూ తన మంత్రిమండలినంతా వ్యవహరింపజేస్తూ సర్వ త్రివిధ దళాధిపతులను అలా నడిపిస్తూ ఇవాళ విజయధ్వజము నాటుతూ ఉన్నాడు ఒకవైపు. మనమేం చెయ్యాలి? మనమందరూ కూడా అమ్మవారిని ప్రార్థించాలి, ఎవరి దైవాన్ని వారందరం మనము ప్రార్థించాలి. ఇంకో గొప్ప విషయం కూడా ఏముందంటే, ఏ విషయములోనూ ఏకి కులము, జాతి, మతము, వర్గము అన్నీ వదిలిపెట్టి అందరూ కూడా ఏకోన్ముఖంగా ఇవాళ ప్రధానమంత్రి ప్రభుత్వము వెంట ఉన్నారు. ఇది కూడా గొప్ప పరిణామం. అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారు. సర్వ భారత భూమి మొత్తము భారతదేశమంతా ఆయన వెనక నిలబడుతున్నది, ప్రభుత్వం వెనక. ఇది కూడా గొప్ప పరిణామం, మనం హర్షించదగ్గ పరిణామం ఇది. ఇట్లా ఉన్నది. ఏది నిజమో ఏది అబద్ధమో చాలా తూకముగా ఆ అబద్ధములను మనము విసర్జించి ప్రభుత్వము పక్షాన వచ్చిన ప్రకటన మాత్రమే నిజముగా భావించి వాటిని మాత్రమే 10 మందికి అందజేసి మనము సంయమనముతో ఉండి మన చుట్టూ వాతావరణమును సంయమనముగా ఉంచేటట్లుగా చూడటము భారతీయులమైన మన అందరి కర్తవ్యముగా భావించాలి అని నేను కోరుతూ ఉన్నాను.